నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బెంగళూరు నుంచి ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ ముఖ్యమంత్రి మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్న రేవంత్ రెడ్డి టీటీడీ తరపున తెలంగాణలో ధర్మ ప్రచార నిధులను కేటాయించాలి తిరుమలలో తెలంగాణ ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి కొండా సురేఖ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు గౌరవ సూచకంగా ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండా అవతరణ చేశారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ చేసిన ఆర్థిక సంస్కరణలు దేశానికి ఎంతో దోహదపడ్డాయని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేడు మరోసారి ఢిల్లీకి వెళ్లారు. సిడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు కర్ణాటక వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడి నుంచి ఉదయం 10 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం సాయంత్రానికి తిరిగి ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు. ఇప్పటికే మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల రేవంత్ రెడ్డి ఎక్స్ లో తన సంతాపాన్ని తెలిపారు. హుస్నాబాద్ లో అన్నపూర్ణ సమేత సిద్ధేశ్వర స్వామికి మంత్రి పొన్నం ప్రభాకర్ రుద్ర కవచం సమర్పించారు. హుస్నాబాద్ ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసి సిద్ధేశ్వర స్వామి ఆలయం వద్దకు పాదయాత్రగా రుద్ర కవచాన్ని తీసుకుపోయారు. తరువాత సిద్ధేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి రుద్ర కవచాన్ని స్వామివారికి సమర్పించారు. పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
అందరూ కూడా చెప్పలేదు శ్రీశైలం మల్లికార్జున స్వామి సేవలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తెలంగాణ భక్తుల విన్నపాలపై ఏపీ ప్రభుత్వం తమ విజ్ఞప్తిని పరిష్కరిస్తుందని ఆశిస్తున్నారని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున తెలంగాణలో ధర్మ ప్రచార నిధులను కేటాయించాలని కోరారు. గత ప్రభుత్వం పాటించిన విధానాలని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా అమలు చేయాలని కొండా సురేఖ కోరారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ సంఘాల సమావేశం ప్రారంభమైంది. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కీలక సమావేశం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ప్రారంభించిందన్నట్టుగా గ్రామాలలో మరి ఎన్నికలకు సంబంధించి నిర్వహణ ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి విషయాన్ని కూడా మనం అన్ని చోట్ల అన్ని వార్తాపత్రికలలో చూడడం జరిగింది. మరి వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలు పెడుతుంది ప్రభుత్వం అంటే ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉన్నటువంటి బీసీలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాన్ని స్పష్టత ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఇప్పటి వరకు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరం కూడా కూర్చొని చర్చించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది. ఏమని? బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 42% అనేటటువంటిది ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ అనుకున్నదన్న విషయం ఇప్పటి వరకు స్పష్టత లేదు. మరి బీసీల జనాభా 42% అని లెక్క కట్టే కన్నా ముందే వాళ్ళకి ఎట్లా తెలిసిందన్నటువంటి విషయంలో స్పష్టత లేదు. ఆనాడు ఎన్నికలకు వెళ్ళేటటువంటి హడావుల్లో చాలా వాగ్దానాలు చేసినారు వాళ్ళు. అందులో ఇది కూడా ఒకటి వాళ్ళు చేయడం జరిగింది. ఇవాళ మరి 42% అంటే ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తూ ఉంటే బీసీ జనాభా సగానికన్నా ఎక్కువ ఉందని రమారమి మనం చెప్తూ ఉంటాం. అంటే అది 50% కావచ్చు, 60% కావచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఎంత ఉన్నదన్నది ఎవరికి తెలియనటువంటి విషయం. కానీ 42% అని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్పింది అన్నది ఇప్పటివరకు ఎవరికి అంతుపట్టని విషయం. సరే చెప్తే చెప్పారు, కానీ మరి ఆ 42% కూడా ఇవ్వకుండా మీరు ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రశ్న ఇవాళ అందరి మెదడులో కూడా ఉన్నటువంటి పరిస్థితి. మేము తెలంగాణ జాగృతి నుండి గత సంవత్సర కాలంగా బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలను ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం.
అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలనేటటువంటి డిమాండ్ని మేము తీసుకున్నాం. అదేవిధంగా 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ ఇస్తామని చెప్పారు. మరి 3 సార్లు అసెంబ్లీ జరిగింది, బీసీలకు మాత్రం 20,000 కోట్లు పెట్టలేదు. మరి ఇప్పుడు స్థానిక సంస్థలు దగ్గరికి వచ్చినాయి, 42% ఇస్తా అన్నది ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం మాకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పినట్టుగా 42% ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రసక్తే లేదు. మిమ్మల్ని మేము వెళ్ళనీయం. ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, అన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు చేస్తాం. మీరు 42% కాకుండా బీసీల వాటా మాట్లాడకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం కార్యాచరణ చాలా స్పష్టంగా, చాలా షార్ప్గా, పెద్ద ఎత్తున రియాక్షన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఇక్కడ కలిసినటువంటి బీసీ ఎంబీసీ సంఘాలు అందరం కూడా కలిసి మాట్లాడుకున్నది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వానికి మనం ఒక హెచ్చరిక జారీ చేద్దాం. మీరు చేసేటటువంటి ప్రయత్నం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే, బీసీ జనాభా ఎంతుందో తెలంగాణ ప్రజలకు చెప్పినాక మాత్రమే, దాని మీద మీరు ఎట్లా ముందుకు పోతారనే స్పష్టత ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఎన్నికల గురించి ఆలోచన చేయాలి. అంతవరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదు. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసుకు సంబంధించి సినీ హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు ఈ నెల 13న 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నేటితో రిమాండ్ ముగియడంతో ప్రాసెస్లో భాగంగా నాంపల్లి కోర్టుకు ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. హైదరాబాద్ జిల్లా సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో లూథరన్ చర్చ్లో పాస్టర్ల మధ్య గొడవ జరిగింది. కానుకల విషయంలో వివాదం తలెత్తింది. ఇద్దరు పాస్టర్లు మధ్య గొడవ మొదలై దూషించుకుంటూ ఒకరిపై ఒకరు తోపులాటకు దిగారు. మిగిలిన పాస్టర్లు వారికి సర్ది చెప్పి పక్కకు తీసుకెళ్లారు. తమకు ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు అంటున్నారు. పాస్టర్ల మధ్య జరిగిన గొడవ వివాదాస్పదంగా మారింది. సదరు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విద్యుత్ ఛార్జీల బాదుడుపై వైసీపీ పోరుబాటు కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఛార్జీలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తుందని ఆరోపించారు. వర్ధిల్లాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వర్ధిల్లాలి దేవినేని అవినాష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీల వెంటనే, తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీల వెంటనే. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీల వెంటనే, తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీల వెంటనే, తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీల వెంటనే. డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం. తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీల వెంటనే, తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీల వెంటనే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బెంగళూరు నుంచి ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ ముఖ్యమంత్రి. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్న రేవంత్ రెడ్డి. టీటీడీ తరపున తెలంగాణలో ధర్మ ప్రచార నిధులను కేటాయించాలి. తిరుమలలో తెలంగాణ ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి కొండా సురేఖ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.